అందరికీ శుభోదయం. నేను లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కోచ్గా మీ కళల్ని జీవించే కళ అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మరి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఎన్నో అద్భుతమైన విషయాలు మీ సొంతమవుతాయని భావిస్తున్నాను. ఎందుకంటే అందరూ కళలు కంటారు, కానీ కొద్దిమంది మాత్రమే సాకారం చేసుకుంటారు. వాళ్ళు ఆదర్శంగా నిలుస్తారు, ఐడియల్గా నిలుస్తారు, చరిత్రలో మిగులుతారు. సో అట్లాంటి గొప్ప వ్యక్తులు అందరికీ ఆదర్శంగా ఉంటూ, సమాజానికి ఆదర్శంగా ఉంటూ ఎంతో గొప్పగా జీవిస్తారు. సో దానికి మొదటి కారణం ఏంటంటే నమ్మకం యొక్క శక్తి చాలా బలీయంగా ఉండాలి. మనం చేస్తున్న పని పట్ల మనకు తృప్తి ఉండాలి, మనకు నమ్మకం ఉండాలి, మనకు అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉండాలి. దాని కొరకు అడగాలి, దాని కొరకు చదవాలి, దాని కొరకు వెరిఫై చేసుకోవాలి, దాని కొరకు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎన్నో రకాలుగా మనకు ఓకే అనిపించిన తర్వాతనే, నమ్మకం కుదిరిన తర్వాతనే బ్రహ్మాండంగా చేయడానికి ఉంటుంది. కనుక నమ్మకం యొక్క శక్తి చాలా ప్రధానం. సో నమ్మకం ఉంటేనే ఏ పనైనా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో చేయవచ్చు. అందుకొరకు నమ్మకం యొక్క శక్తి చాలా బలీయమైనది. సో అదేవిధంగా మనకు ఒక విజన్ పాత్ర కూడా చాలా గొప్పది. మనం చూడగల సామర్థ్యం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. మరి అన్ని ఆలోచనలలో మనకు విజన్ అంటూ కంపల్సరీగా ఉండాలి. విజన్ కంపల్సరీగా ఒక నెలలో ఏం విజన్ ఉండాలి, ఒక 1 ఇయర్లో ఏం విజన్ ఉండాలి, ఒక 3 ఇయర్స్లో ఏం విజన్ ఉండాలి, ఒక 5 ఇయర్స్లో ఏం విజన్ ఉండాలి, ఒక 10 ఇయర్స్లో ఏం విజన్ ఉండాలి. మనకు చూస్తేనే మన మైండ్కు చాలా బ్రహ్మాండంగా అర్థమవుతుంది. మన బాడీ మూమెంట్స్ కూడా అదేవిధంగా ఉంటాయి. సో విజన్ అనేది 100%గా కీలకం. ఆ విజన్ తోటే గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ కళల్ని సాకారం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నారు, చరిత్రలు సృష్టిస్తున్నారు. సో విజన్ ఉన్న వ్యక్తి తప్పకుండా ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలి. అప్పుడు మాత్రమే మన మైండ్ అనేది ఆ పని మీదనే దృష్టితో ముందుకు వెళ్ళే దిక్సూచిలా కాపాడుతుంది. అదేవిధంగా మనకు ఒక ప్యాషన్ అంటూ కంపల్సరీగా బ్రహ్మాండంగా ఉంచుకోవాలి. మనం చేస్తున్న పని పట్ల అభిరుచి ఏ విధంగా ఉండాలి, లవ్ ఏ విధంగా ఉండాలి అంటే చాలా కీలకంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆ పని మీద పట్టు విడువని బట్టు విక్రమార్కులుగా చేయగలిగే శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి. సో ఆ ప్యాషన్ ఏ విధంగా ఉండాలంటే ఆ పని చేస్తే అలసిపోనంతగా, ఆ పని చేయకపోతే అలసిపోయినట్టుగా అనిపించాలి. సో ప్యాషన్ అనేది చాలా బలీయంగా ఉండాలి. ప్యాషన్ ఉంటేనే 100%గా ఆ పనిలో నిమగ్నం అయిపోతాం. ఆ పనిలో ఎంతసేపు చేసినా కానీ టైం తెలియకుండా అయిపోతుంది. సో అట్లాంటి అభిరుచిని కలిగి, అట్లాంటి లవ్ని కలిగి గొప్ప వ్యక్తులుగా రాణించడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం కలలు కంటూ ఉంటాము, రేపు చేద్దాంలే, వచ్చే నెలలో చేద్దాంలే, 1 ఇయర్లో చేద్దాంలే అని అనుకుంటుంటాం. కానీ మనం ఎప్పుడైతే చర్య తీసుకున్నంత వరకు అది ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే మనము ఆ చర్య తీసుకున్నంత వరకు కంఫర్ట్ జోన్లోనే ఉండి, కంఫర్ట్ జోన్లో ఉన్నంత హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు. కానీ మన విజన్ దిశగా, మన కళల దిశగా ఒక అడుగు కూడా ముందుకు పడినంత వరకు మన కళల్ని సాకారం చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. సో యాక్షన్ అనేది చాలా ప్రధానం. యాక్షనే మనకు బ్రహ్మాండంగా రిజల్ట్ తీసుకొచ్చే విషయంగా ఉంటుంది. సో యాక్షన్ తీసుకోవాలంటే కంపల్సరీగా పక్కన వ్యక్తుల యొక్క ఆలోచనలు తీసుకోవాలి, పక్కన వ్యక్తుల యొక్క అసోసియేషన్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఇంకా యాక్షన్ తీసుకోవడానికి కంఫర్ట్ జోన్ నుంచి ఫియర్ జోన్కి, ఫియర్ జోన్ నుంచి లర్నింగ్ జోన్కి, లర్నింగ్ జోన్ నుంచి మొత్తం సక్సెస్ జోన్కి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ యాక్షన్ అనేది చాలా కీలకం. అదేవిధంగా పట్టుదల అనేది కూడా చాలా కీలకం. మనం ఏ పనిలో రాణించాలన్నా కానీ పట్టుదల అనేది చాలా చాలా కీలకం. ఎందుకంటే ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, ఎన్నో నవలోపాలు అవుతుంటాం, ఎన్నో రకరకాల టార్చర్స్ అనుభవిస్తాం, ఎన్నో రకరకాల సమస్యలు మనకు తెలిసి కొన్ని వస్తాయి, తెలియక కొన్ని వస్తుంటాయి. సో ఆ వాటిలో ఏ విధంగా పట్టుదలగా ముందుకు వెళ్తున్నాము అన్నది చాలా కీలకం. కొన్నిసార్లు రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు యావరేజ్గా ఉంటుంది, కొన్నిసార్లు అనుకున్న దానికంటే అబో యావరేజ్గా ఉంటుంది. మనం అన్ని సిచ్యువేషన్లలో కూడా పట్టుదలతో ముందుకెళ్తేనే మనం కళల్ని కళగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పట్టుదల అనేది చాలా కీలకం. ఈ పట్టుదలని పక్కన వ్యక్తులతో చూసి నేర్చుకోవాలి, గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు చూసి నేర్చుకోవాలి, బుక్స్ చూసి చదివి నేర్చుకోవాలి. అన్ని రకాల విషయాలని నేర్చుకుంటేనే మనకు పట్టుదల అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇబ్బంది లేని పని అంటూ ఏముండదు. సో ప్రతి ఒక్క పనిలో ఇబ్బంది ఉంటుంది. కనుక ఆ ఇబ్బందిని ఛేదించి కళల్ని సాకారం చేసుకునే దిశగా వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే ఉండాలి. జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది మనం ఏం పని చేస్తున్నప్పుడు కూడా ఆ పని యొక్క జ్ఞానాన్ని చాలా ఇంపార్టెంట్. మనకు
పనికి వచ్చే జ్ఞానం కావాలి. పనికి రానివి ముచ్చట్లు ఉంటాయి, పనికి రానివి టైంపాస్లు ఉంటాయి, పనికి రానివి రకరకాల ఏవేవో మన సెక్టార్ కానివి మనకు సంబంధించినవి కాకుండా వేరే ఏదో రకరకాల జ్ఞానాన్ని సంపాదించుకుంటే మన పనికి ఏం పనికి రాదు. సో మన పని యొక్క మెరుగుదలని పెంచుకోవాలంటే ఖచ్చితంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. చాలా లోతుల్లోకి వెళ్ళాలి. ఆ పని పట్ల ఏ విధంగా అయితే సక్సెస్ అవుతామో మనకు తెలిస్తే ఓకే, తెలియకపోతే పక్క వ్యక్తుల ద్వారా కనుక్కోవాలి, తల్లిదండ్రుల ద్వారా కనుక్కోవాలి, పెద్ద వ్యక్తుల ద్వారా కనుక్కోవాలి, గురువుల యొక్క అసోసియేషన్లో మంచి పరిపూర్ణంగా కనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు మనకంటే కొంచెం ముందుగానే ఇదే ఫీల్డ్లో మనం చేస్తున్న ఫీల్డ్లో ఉండి ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో నష్టాలు పడి, ఎన్నో కన్నీళ్ళ కోర్చుకొని, ఎన్నో సమస్యల్ని తట్టుకొని మరి మార్కెట్లో రాణిస్తున్నారంటే వాళ్ళ యొక్క జ్ఞానం అమోఘం అని చెప్పాలి. అట్లాంటి జ్ఞాన సంపన్నుల దగ్గర నేర్చుకుంటే మనం తప్పకుండా మన పనిపైన దృష్టి పెట్టి మళ్ళీ మన కళల్ని నెరవేర్చుకోవడానికి చాలా అవసరం పడుతుంది. సో అదేవిధంగా మన కృతజ్ఞత కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఇదే ముందులే, అదే ముందులే, ఏందులే అని అనుకుంటుంటారు. మన కళల్ని ఇంకా మెరుగుపరచుకోవాలంటే, ఇంకా మంచి లైఫ్ స్టైల్ జీవించాలంటే మనకున్న వాటి మీద కృతజ్ఞత తెలియచేయాలి. అవి వస్తువులు అయినా కావచ్చు, వ్యక్తులు అయినా కావచ్చు, బంధువులు అయినా కావచ్చు, సొసైటీలో మిత్రులైనా కావచ్చు. ఇంకా చిన్న చిన్న విజయాలను సాధించడం కనుక ఆ విజయాల పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే అవన్నీ దేవుడి సహకారంతో అయినాయి అని మర్చిపోవద్దు. సో ప్రతి ఒక్కటి మనకు లభిస్తుంది ఈ విశ్వంలో అంటే 100%గా మనకు దేవుడు ప్రసాదించినవి. వాటి మీద కృతజ్ఞతతో ఉండాలి, వాటి మీద ప్రేమతో ఉండాలి, వాటి మీద ఆలోచనలతో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంకా మనకు ఎన్నో కోరికలు ఉంటాయి, ఇంకా అవి కావాలి ఇవి కావాలి అనుకుంటాం. ఈ ఉన్న వాటి మీద కృతజ్ఞత చూపిస్తే లేని వాటికి దేవుడు ప్రసాదించే మార్గం సుగమం అవుతుంది. కనుక ఈ గ్రాటిఫికేషన్ అనేది 100%గా చేసుకుంటేనే గొప్ప కళల దిశగా జీవించడానికి మార్గం ఏర్పడుతుంది. సో ఈ విధంగా అనంతమైన అవకాశాలు ఉన్నాయి. మనం ఆ అన్ని అవకాశాల్లో మనం చేస్తున్న పనిని, అది ఎంత చిన్న పని కావచ్చు, ఎంత పెద్ద పని కావచ్చు, మనము ఆ పని మీద పట్టు సాధించినామా లేదా, ఆ పని మీద మనకు నమ్మకం ఉందా లేదా, ఆ పని మీద మనకు విజన్ ఉందా లేదా, ఆ పని మీద మనకు ప్యాషన్ ఉందా లేదా, ఆ పని మీద మనం యాక్షన్ తీసుకుంటున్నామా లేదా, ఆ పని మీద మనం పట్టుదలతో ముందుకు వెళ్తున్నామా లేదా, ఆ పని మీద మనం జ్ఞానాన్ని సంపాదించుకొని ముందుకు వెళ్తున్నామా లేదా, మనకు ఉన్న వాటి మీద గ్రాటిఫికేషన్ చూపిస్తున్నామా లేదా అన్న వాటి మీద మన కళల్ని ఆకారం చేసుకునే విషయం ఆధారపడి ఉంటుంది. సో ఈ అన్ని విషయాల్ని మనము గొప్పగా అవలంబించి గొప్ప వ్యక్తులుగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేస్తారని, అదేవిధంగా మన యువర్స్ కోచ్ మల్లయ్య యూట్యూబ్ ఛానల్లో స్టూడెంట్స్కి అండ్ ఎంప్లాయీస్కి మార్కెటింగ్ మిత్రులకి, బిజినెస్ వ్యక్తులకి ఎన్నో స్కిల్ఫుల్ వీడియోస్, వాళ్ళకి లైఫ్లో కావాల్సిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో మరి ఇంకా ఎంతోమందికి కావాలి కనుక సమాజంలో వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేస్తారని, వాళ్ళ యొక్క జీవితాలు మారే విధంగా ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.